జేకేఎల్యూ యూనివర్సిటీ అన్నది సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా రన్ అవుతున్న యూనివర్సిటీ. సో అందుకనే స్కాలర్షిప్స్ ని కూడా అందిస్తున్నారనమాట. మీరు ఇంటర్లో 95% అండ్ అబోవ్ స్కోర్ చేసినట్లయితే మీకు 50% వరకు ఏంటంటే ట్యూషన్ ఫీజ్ పైన వేవ్ ఆఫ్ అనేది ఇస్తున్నారు. ఒకవేళ జేఈఈ ఎగ్జామ్ నుండి మీరు 95 అబోవ్ పర్సెంటైల్ కనుక మీరు స్కోర్ చేసినట్లయితే మీకు ట్యూషన్ ఫీజ్ పైన 100% వేవ్ ఆఫ్ ఉంటుందండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్ అందుకునే అవకాశం మనకి జేకేఎల్యూ యూనివర్సిటీ అందిస్తుందని చెప్పాలి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ అండ్ ఈ స్కీమ్ కింద ప్రతి స్టూడెంట్ కి కూడా ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎంత ఇండిపెండెంట్ గా ఆలోచిస్తూ ఇండిపెండెంట్ గా చదువుకునే అవకాశం అన్నది మనకి ఇక్కడ కల్పిస్తున్నారనే చెప్పాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటెక్ లో సిఎస్సి అండ్ ఇందులో వచ్చేసరికి మనకి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా ఈసీఎస్లో మనం చూసుకున్నట్లయితే విఎల్ఎస్ఐ కోర్సును కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారనమాట. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి మనకి యూనివర్సిటీలోనే ఉందన్నమాట. మీలో ఉండే స్టార్టప్స్ ఆ ఇన్నోవేషన్స్కి దానికి ప్రాణం పోసే విధంగా ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటుందనే చెప్పాలి. సో అంటే ఇప్పుడు మనకున్న ఆలోచనలు ఉంటాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అండ్ దానికి సంబంధించి ఒక ఐడియాస్ని మనకి ఇస్తూ ఉండడానికి ఒక మెంటార్ కూడా మనకు కావాలి. సో ఇలాంటి మెంటార్షిప్ కూడా మనకి ఉంటూ స్టార్టప్స్ని మనం చేస్తున్నప్పుడు ఫండింగ్ అన్నది కూడా మనకి ఎంకరేజ్మెంట్గా కూడా అందిస్తుంది అనమాట. నీతి ఆయోగ్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ ఈ యూనివర్సిటీలో ఏంటంటే 85+ చూసుకున్నట్లయితే మనకి స్టార్టప్స్ ఉన్నాయి. ఆల్రెడీ దాని నుంచి పిల్లలు ఏంటంటే స్టైఫెన్స్ లాగా పిల్లలకి అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం ఎవ్రీ మంత్ 1 lakh వరకు కూడా సంపాదిస్తున్నారండి. సో చూడండి, ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుండే అనడానికి ఇలాంటి యూనివర్సిటీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అంటే పిల్లల్లో ఉండే ఆ ఇన్నోవేషన్ని, ఆ క్రియేటివిటీని, అంటే నేను ఇలా ఉండకూడదు, నేను సంథింగ్ స్పెషల్, ఎవరికైతే ఆ ఫైర్ ఉంటుందో అలాంటి వాళ్ళకి యూనివర్సిటీ పక్కా పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు అనమాట. మొత్తం ఫుల్ సరౌండెడ్ బై లష్ గ్రీన్ అండి. ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా, అంటే మంచి క్లైమేట్ ఉంది, ప్లీజింగ్ వెల్కమింగ్ పీపుల్ అనమాట ఇక్కడ జైపూర్లో. సో మనం కొత్త ప్లేస్కి వచ్చాము, ఎలా ఉంటుందో ఏంటో అన్న దానికి ఆలోచనే లేదు. అండ్ ఇంకోటి క్లబ్స్ అనమాట. ఈ క్లబ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇంటర్ డిసిప్లినరీ కరికులం అని చెప్పేసి ఉంది. నాకు సింగింగ్ అంటే ప్యాషన్, నా స్టడీస్తో పాటు నేను సింగింగ్ కూడా మేము చెయ్యాలి, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అది కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఇందులో ఆ ట్రైనర్ కూడా వచ్చి మిమ్మల్ని ట్రైన్ చేస్తారనమాట. సో ఇలాంటి ఇంటర్ డిసిప్లినరీ కరికులం వల్ల కూడా ఏంటంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు చదువు 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 క్లాస్ రూమ్ అన్నది కాకుండా